Hi friends, welcome to my channel MK Wood Polishing. మన వీడియో చూడండి. ఈ సైట్కి వచ్చాం వర్క్ చేయడానికి. ఎంట్రన్స్ డోర్ ఆఖరికి మనకు పనులు ఎలా తగ్గిపోతున్నాయో చూపిస్తాను మీకు. చూసారా ఇది ఏంటనుకున్నారు? ఐరన్ కబోర్డ్లు. మన బీరువాలు ఉంటాయి కదా, ఆ మెటీరియల్తో తయారు చేశారు. వుడ్ కాస్త పోయి మనకి వినియర్ వచ్చింది. వినియర్ కాస్త పోయి నుంచి సన్మైక్ కబోర్డ్లు వచ్చాయి, బీడింగ్ కబోర్డ్లు వచ్చాయి. అది కూడా పోయి ఇప్పుడు ఏంటి సన్మైక్ కబోర్డ్లు వచ్చాయి. ఉత్త సన్మైక్ బీడింగ్లు కూడా వేసేస్తున్నారు ఇప్పుడు. చూసారా, ఇదివరకు కబోర్డ్లు వచ్చినా సరే ఆ సన్మైక్ కబోర్డ్లు వచ్చినా సరే ఆ సన్మైక్ కబోర్డ్లకి సైడ్ నా బీడింగ్ వచ్చాయి. బీడింగ్ వరకైనా ఉండేది, లోపల ఎనామిల్ వరకు వచ్చేది. చూసారా, లోపల ఎనామిల్ వరకు వచ్చేది. పెయింటర్లైనా బతికేవారు. చూసారా, కబోర్డ్లు అయితే మాత్రం ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయి. చూసారా, డీకో ఎండిఎఫ్ ఉండేది, అది డీకో వర్క్ అయినా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ డీకో వర్క్ కూడా పోయి ఇప్పుడు మీకు ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఆ డీకో వర్క్ కూడా పోయింది. ఇప్పుడు ఆ డీకో వర్క్ కూడా పోయి ఇప్పుడు ఇదిగోండి. ఇప్పుడు పాలిష్ వర్క్లు ఏంటంటే కంపెనీ వచ్చేస్తున్నాయి. ఏకంగా పాలిష్ వర్క్, పెయింటింగ్ వర్క్ ఏషియన్ కంపెనీ వర్క్ చేసేస్తున్నారు. మన వర్కర్లకి ఒక్కరని కాదు, చాలా మంది తయారయ్యారు. వుడ్ కిటికీలు పోయించి ఇవి వచ్చాయి పీవీసీలు. ఈ డోర్లేనా అంటే ఏంటి, ఇవేంటి డబ్ల్యూపీవీసీ వచ్చేసాయి. వీటిల్లో కూడా మనకి వర్కర్లు పోయినట్టే. పోను కార్పెంటర్లు, పాలిష్ మేకర్లు వాళ్ళకి బతకడం కష్టమైపోద్ది. దేవుడి మూలది మొత్తం అంతా ఐరన్నే. ఎక్కడ వుడ్ అనేది వాడలేదు ఎక్కడన్నా. గమనించరా మీరు? ఇంకొంతకాలం ఆగితే పాలిష్ మేకర్లు, పెయింటర్లు సంతల్లో చింతపండు అమ్ముకోవడానికి ఎదురు చెప్తున్నాను నేను. కొంతకాలం ఆగామంటే మాత్రం చింతపండు అమ్ముకోవడానికి తెప్పించి మన వర్కలు దేనికి పనిచేయవు. అదేరా, పెయింటర్లు కనీసం కావాలి, ఈ గోడలకైనా పెయింటింగ్ చేసుకోవచ్చు. కబోర్డ్లు సన్మైక్ కబోర్డ్లు వచ్చి ఎక్కువ శాతం ఇప్పుడు పాలిష్ వర్క్లు సన్మైక్ కబోర్డ్లు చేసేస్తున్నారు. కబోర్డ్లు అన్ని బీడింగ్లు ఉండట్లేదు, తొక్క ఉండట్లేదు. చూసారా, ఒకప్పుడు విండోలకి ఇవన్నీ నుంచి మామూలు చెక్క కిటికీలు వేసేవారు. బెడ్రూమ్ డోరు ప్రెస్ డోర్ వేసేసారు. గుమ్మానికి వేసి పెయింట్ వేసి పడిస్తారు. మనకి ఒక్క మామూలుగా కాదు, మనకి అంతా పోటీ. మామూలు ఏదో ఉన్నకాడికి ఏదో ఉన్నదనుకుంటే మన ఏరియాలో మనకు ఉన్నదనుకుంటే మన ఏదైతే మనకు రాదు. ఈ ఓనర్స్ కూడా ఏం చేస్తారు అనుకున్నారు, బయటోడికి ఇస్తారు. దూరపు కొండలు ఉలుపంటారు చూసారా, అలా ఉంటుంది. తెలుగుడికి కూడా హిందీ వాళ్ళకి, ఎక్కడో బీహార్ వాళ్ళకి, రాజస్థాన్ వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు. వాళ్ళు మనకంటే ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు మనకంటే ఏం తక్కువ తీసుకుంటారా అంటే ఏంటి కాదు, మనకంటే ఎక్కువే తీసుకుంటారు. మళ్ళీ చూసారా, ఇదే వరకు ఎండిఎఫ్ అనుకో, మనలాటోళ్ళు డీగో వరకు వస్తాయి. ఇదేం రోజులు ఉంటుంది. ఇది ఎంత ఐరన్ అయినా సరే మీకు కొత్తలో బాగుంటాయి, తర్వాత కిరికిరి శబ్దాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇది ఒక సైట్లో చూసింది. ఇది ఒక బెడ్రూము, ఇందాక మీకు చూపించింది ఇంకో బెడ్రూము. ఇదేంటి డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్, ఇది కిచెన్. ఇది మొత్తం కిచెన్. ఇది
దేవుడి మూల చూపిస్తాను మీకు. ఇది దేవుడి మూల చిన్నది. వర్క్ అయితే మాత్రం బాగుంది, ఈ కబోర్డ్లు అయితే మాత్రం బాగున్నాయి. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఇంక పోను మన వర్కర్లకి ఇంకేమైపోద్దా అనేసి, ఇంక ఇదేనా ఉంటాయా ఉండవా అనేసి టేక్ డోర్లు కూడా తీపిచ్చేసి ఇంకేం డోర్లు వేయించుకుంటారు అనేసి ఏదో చెప్పాలి, మీకు చూపించాలనుకున్నాను, చూపించాను. వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, నేను చెప్పింది కరెక్టా కాదా, నేను రాంగ్గా మాట్లాడానా, కామెంట్ చేయండి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.